చెంతకు వచ్చిన మేము అయ్యా మరి ఒకసారి నీ మాటలు వినాలని ప్రభువా, మా జీవాన్ని నిత్య జీవం వైపు నడిపించే నీ అద్భుతమైన ఆదరణ కలిగించే నీ మాటలు ప్రభువా మేము వినాలని ఆశపడుతూ ఈ సమయంలో నీ వాక్యాన్ని అయితే చదువుకున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభువా నీ మాటలు వినగలిగినట్లు మీరే మాతో మాట్లాడమని అయ్యా మమ్మల్ని ప్రభువా కనికరించమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ సమయంలో మీ వాక్యంలో ఉన్న విషయాలను మీరే మాకు వివరించి బోధించమని వాక్య బోధకుడునై ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఐగుప్తు దాసత్వం నుండి దేవుని చేత వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీలు వారు ఆ ప్రయాణంలో దేవునికి అవిధేయత చూపించడం ద్వారా వారు చూపించిన అవిధేయతకు నిదర్శనాలుగా మిగిలిపోయిన వారి ప్రయాణపు మజిలీలను మనం ఒక్కొక్కటిగా చూస్తూ వస్తున్నాము. అలాగూ వారు చూపించిన అవిధేయతకు నిదర్శనాలుగా మిగిలిన ఆ స్థలాలు తబేరా అని, కిబ్రోతు హత్తావా అనే స్థలాల గురించి చదివిన నేర్చుకున్న మనం అక్కడి నుంచి ముందుకు వారు హజేరోతు అనే ప్రాంతానికి వచ్చారని అక్కడ జరిగిన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి వాళ్ళ అవిధేయత దేని గురించి అండి? ఏ కారణం చేత వాళ్ళ అవిధేయత చూపించారు? ఆయాసం చేత వాళ్ళు అన్ని రోజులు సుమారు సంవత్సర కాలం సీనాయి అరణ్యంలో ఉన్నారు. అక్కడ పరిస్థితులకు, అక్కడ ఉన్న విషయాలకు అంతా అలవాటైపోయారు. అంత బాగుంది. ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే వాళ్ళకున్న అనుకూలతలను విడిచి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తున్న సమయంలో ఇన్ని రోజులు హాయిగా ఒక చోట ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తున్నప్పుడు ఆయాసం కలిగింది. ఆయాసాన్ని బట్టి సనగడం మొదలు పెట్టారు. అలాగే మన విషయాల్లో కూడా దేవుడు మనకున్న అనుకూలతలను విడిచి బయటకు రప్పించినప్పుడు ఆ సమయంలో మనము ఎలా స్పందిస్తున్నాము అన్నది మనము పరీక్ష చేసుకోవాలి అన్నది మనం ఆ సమయంలో ధ్యానించుకుందాం. అలాగే రెండవ కారణం ఏంటండి? దేనికోసం ఏడ్చారు వాళ్ళు? ఏ కారణం చేత ఏడ్చారు? మాంసం లేదు, అది లేదని చెప్పి. దురాశ కలిగి దేవుడు వాళ్లకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, అంత సమృద్ధిని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పుడే మాకు మాంసం కావాలి, మాకు మన్నా వద్దు, దేవుడిస్తున్న మన్నాను తృణీకరించి మాకు మాంసం కావాలి అని దేవుడి నుంచి దేవుని పద్ధతిలో, దేవుని సమయంలో కాకుండా తమకు కావాల్సింది, తమకిష్టమైంది మాత్రమే కావాలని ఒక రకంగా చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడ్చి గొడవ చేసిన ప్రాంతం. తీరా దేవుడు దాన్ని ఇస్తే అది తినలేకపోయిన వైనాన్ని మనం అక్కడ చూస్తాం. దాదాపు ప్రతి ఒక్కడు దేవుడు ఆ పూరేళ్లను రప్పించినప్పుడు ఎంతెంత కూడబెట్టుకున్నారండి వాళ్ళు? ఎన్ని పూరేళ్లు కూడబెట్టుకున్నారు? తూములు. 100 తూములు. ఒక తూము అంటే ఎంతండి? కొన్నిసార్లు అయితే 4 గంట.
4 కుంచాలు. ఒక కుంచానికి దగ్గర దగ్గర ఎన్ని కేజీలండి, లేదా ఎన్ని సేర్లు? 4 కేజీలు. 4 కేజీలు. సో 4 కేజీలు ఇంటూ 100 తూములు అంటే 400 కేజీలు. 4 క్వింటాళ్ళ పూరేళ్లను వాళ్ళు ఒక్కొక్కడు తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు మరి కూర్చుకున్నాడంటే దగ్గర దగ్గర 400 కేజీల ఆ పూరేళ్లను వాళ్ళు పెట్టుకున్నారు. ఎంత దురాశ! 400 కేజీల పూరేళ్లను వాళ్ళు సమకూర్చుకుని వాళ్ళ ఇళ్ల చుట్టూ పరుచుకుని పెట్టుకున్నారు. 400 కేజీల పూరేళ్లు ఒక కుటుంబం ఎన్ని రోజులు తినొచ్చో. అది అన్ని రోజులు వాటిని తిందాం అనుకున్నారు, కానీ ఆ మొదటి రోజున వాళ్ళు ఆ మాంసాన్ని వాళ్ళ పంటి కింద వేసి నములుతూ ఉన్నప్పుడే మరి అక్కడ ఏం జరిగిందంటే దేవుని కోపం చేత అక్కడ తెగులు వచ్చి ఆ తెగులు వారిని నశింపు చేసింది అని అక్కడ మనం చూసాం. మరి ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే మరి దేవుడి సమయంలో దేవుడిచ్చేది కాకుండా ఒకవేళ మనము ఇతరత్ర పద్ధతుల్లో ఏది మనం పొందుకున్నా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండనేరదు. ఒకవేళ మనం మారం చేసి తీసుకున్నా అది మనలకు దీవెనకరంగా ఉండదు, మనకు మేలు చేసేదిగా ఉండదు. అది మనకు మరి అది మనల్ని బాధించడానికి, మనకు బాధగా ఉండడానికే కారణమవుతుంది తప్ప అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు అని మనం చెప్పుకున్నాం. మరి అలాంటి వాళ్ళ ఆ స్వభావానికి గుర్తుగా నిలిచిపోయే ఆ ప్రాంతం పేరు కిబ్రోతు హత్తావా. అంటే మీనింగ్ ఏంటండి, దాని అర్థం ఏంటి? పాతి పెట్టబడిన దురాశ కలిగిన వారు పాతి పెట్టబడిన స్థలము అని అర్థం. మరి వాగ్దాన దేశం కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం ప్రయాణమై వెళ్తున్న వాళ్ళు వాళ్ళ దురాశకు సాదృశ్యంగా నిలిచిపోయే ప్రాంతంగా మరి కిబ్రోతు హత్తావా అనే ప్రాంతం ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనం కూడా దేవుని చేత నిత్య జీవం కొరకు అతి ప్రాముఖ్యంగా క్రీస్తు స్వారూప్యములోనికి మారడము అనే గొప్ప ఆశీర్వాదం కోసం, అతి శ్రేష్టమైన దీవెన కోసం మరి మనం ఆ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి మనకు మంచిగా అనిపించేవి దేవుని పద్ధతిలో కాకుండా, దేవుని సమయంలో కాకుండా మనకు ఇష్టం వచ్చినట్టు మరి కావాలి అనుకునే విషయాల వల్ల మనం ఏమి నష్టపోతామో అనడానికి సాదృశ్యంగా మరి ఈ కిబ్రోతు హత్తావా అనే ప్రాంతం ఉందని మనం అర్థం చేసుకున్నాం. మరి ఈ 2 అనుభవాలు పొందుకుని ముందుకు హజేరోతుకు వెళ్ళినప్పుడు మరి దాని వల్ల గత అనుభవాల ద్వారా ఏమన్నా పాఠాలు నేర్చుకున్నారా అంటే మరి దేవుని చేత ఎంతో ప్రత్యేకమైన పనికి ఎన్నుకోబడిన వారు, మరి ప్రవక్తి అని చెప్పబడిన మిరియాము, అలాగే ప్రధాన యాజకుడైన మరి అహరోను, వీరిద్దరూ మరి మోషేకు విరుద్ధంగా మరి మాట్లాడడాన్ని మనం నిన్నటి రోజున చూసాం. మరి వాళ్ళు మొదటిగా కారణంగా, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మోషేకు విరోధంగా మాట్లాడడానికి వాళ్ళు తీసుకున్న సాకు ఏంటంటే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం. కానీ వాళ్ళ అసలు సమస్య ఏంటంటే మనకి 2వ వచనంలో చూస్తాం, దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడించలేదా అని మోషేకు ఉన్న ప్రత్యేకతను చూసి వాళ్ళు అసూయపడడం, ద్వేషించడం అనేది మనం చూస్తున్నాం. అసలు కారణం అదైతే సాకు మరి మోషే మరి కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అన్న దాన్ని మరి చెప్తూ ఉన్నారు. వాస్తవానికి దేవుడు మోషేతో మాత్రమే కాదు మరి మిరియామును ప్రవక్తిగా చేసి ఆ రోజు నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు మరి ఆమె పల్లవి పాడేలా చేశాడు. అహరోనుతో అనేక సార్లు మాట్లాడాడు, ఇశ్రాయేలీల పెద్దలతో మాట్లాడాడు.
మరి ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళలో ఉన్న అసూయ మరి వాళ్ళను మరి దేవుని ఆ ఏర్పాటును, దేవుని ఎన్నికను మరి ప్రశ్నించేలాగా చేసింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మోషే అధికారాన్ని ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు మోషేను మాత్రమే కాదు, మోషేను ఆ పనికి ఎన్నుకుని అతనికి అధికారం ఇచ్చిన మరి దేవుని ఏర్పాటును, దేవుని ఎన్నికను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అన్నది మనము అర్థం చేసుకోవాలి. మరి ఇలాగూ మరి అతనికి విరోధంగా మాట్లాడిన మాటను మోషే విన్నాడో లేదు కానీ మరి దేవుడు విన్నాడు అన్న మాటను ఇక్కడ మనం ఈరోజు చదువుకున్న వాక్యంలో చూస్తున్నాం. మరి అలాంటి మాట విన్న తర్వాత మరి మోషే గురించి చెప్పబడుతున్న విషయం అక్కడ ఏంటంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరి ఈ మాట మనము ఒకసారి ఆలోచిస్తే 40 సంవత్సరాల క్రితం, ఒక 42 సంవత్సరాల క్రితం మోషే ఎలా ఉండేవాడండి? ఇప్పుడు ఈ మాట చెప్పబడుతున్న ఈ సందర్భానికి ఒక 42 సంవత్సరాల క్రితం మోషే ఎలా ఉండేవాడు? ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు దాదాపు మోషేకి వయసు ఎంత ఉండొచ్చండి అందాజు? ఈ ఈ ఈ మాటలు 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం సందర్భానికి ఏంటి ఎవ్వరికి తెలియట్లేదా? 42 ఏమో అనుకుంటున్నానమ్మా. మోషే గారికి 40 సంవత్సరాలకు పెళ్ళయింది అంటున్నారు కాబట్టి నేను అనుకుంటా 40-42 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఎన్నో సంవత్సరాలు ఉండుంటారండి అందాజు ఇప్పుడు వాళ్ళ ఐగుప్తు నుంచి విడిచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 2వ సంవత్సరం కదా. 2వ సంవత్సరంలో దాదాపు జరుగుతున్న విషయాలు. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పటికి మోషేకు వయసు దాదాపు ఎంత ఉందండి? 40 సంవత్సరం. మోషే ఐగుప్తును విడిచి మిద్యానుకు పారిపోయేటప్పటికి ఆయన వయసు ఎంత ఉండేదండి? అప్పటికి 40 మిద్యానుకు పారిపోయేటప్పటికి 40, మిద్యానులో 40 సంవత్సరాలు గడిచాయి. మరి ఫరో ఎదుట నిలవబడినప్పుడు దాదాపు అతనికి 80 సంవత్సరం, అంటే ఈ సమయానికి ఆయనకి 82 నుండి 83 సంవత్సరాల వయసు ఉండొచ్చు. మరి 42-43 సంవత్సరాల క్రితం మోషే ఎలా ఉండేవాడండి? మోషే ఆ సమయంలో చేసిన ఒక పని గురించి వాక్యంలో మనం నిర్గమకాండంలో చూస్తాం. ఏంటి ఆ పని? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఐగుప్తీయుడు ఒక అతన్ని చంపేస్తారు కదా, వేరే వాళ్ళు దెబ్బలాడి, అప్పుడు వాళ్ళని చంపి ఈయన పారిపోతాడు కదా. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు ఇద్దరు మరి దెబ్బలాడుకుంటూ ఉంటే అటు ఇటు చూసి ఎవరు లేకపోవడం చూసి ఐగుప్తీయుని చంపేశాడు. మంచి యవనంలో ఉండి మరి ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యత సంపాదించి మరి ఒక వ్యక్తిని చంపేసేంత మరి అన్యాయం పొందుతున్న వ్యక్తి వైపు నిలబడి మరి అన్యాయం చేస్తున్న వ్యక్తిని మరి ఆయన చంపేసిన వైనం. అలాంటి మనిషి ఇప్పుడు ఆ మనిషి ఎలాగ మారిపోయాడంటండి? ఏం పేరు తెచ్చుకున్నాడు? మిక్కిలి సాత్వికుడు. ఆ మాట కూడా చూడండి, ఏదో ఆ ఊర్లోనో ఇశ్రాయేలీల్లోనో కాదు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. మరి నిన్న మనం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పారు కదా,
పాతవి గతించెను, సమస్తము కొత్తవాయనని. కనపడుతుందండి మోషే జీవితంలో అది, ఆ పాత స్వభావం పోయి ఏ స్వభావం వచ్చిందంట మోషేకి ఇప్పుడు? సాత్వికమైన మనసు. మీరు ఆత్మ ఫలములో మీరు ఆ ఫలములో లిస్ట్ చూడండి. ప్రేమ, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, ఇవన్నీ ఉంటాయి. ఈ ఫలము, సాత్వికము అనే ఫలము, ఆ ఫలములో సాత్వికం అనే ఆ లక్షణము మోషేలో ఇక్కడ కనపడడం చూస్తున్నాం. ఎలా వచ్చిందండి మోషేకి ఈ లక్షణం? ఒకప్పుడు లేడు కదా అలాగా. ఎలా వచ్చిందంటారు మోషేకి? ఏమైంది? ఆయన ఐగుప్తుడిని చంపేసిన సమయం నుండి ఇప్పటికి ఈ దేవుడి మాట చెప్తున్న సమయానికి మధ్యలో ఏం జరిగింది? సుమారు ఈ 40 సంవత్సరాల మధ్యలో ఏమైందండి? దేవునితో సహవాసం చేయడం ద్వారా వచ్చింది సాత్వికం. దేవునితో సహవాసం చేయడం. ఎలాంటి పరిస్థితుల్లో సహవాసం చేశాడండి ఆయన? కొంతమంది ఇశ్రాయేలీయులను నడిపించడం. ఇశ్రాయేలీని నడిపించింది బహుశా ఇప్పటికి కేవలం 2-3 సంవత్సరాలే. ఒక యువరాజు లాంటి వాడు ఆ సమయంలో అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని సామ్రాజ్యాలలో అతి శ్రేష్టమైన సామ్రాజ్యము, అతి శ్రేష్టమైన నాగరికత కలిగిన ఈజిప్టు లేదా ఐగుప్తు వారి యొక్క సకల శాస్త్రముల యందు, ఏదో మామూలుగా తెలుసుకోవడం కాదు, మీకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ చెప్పబడుతుంది, సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత పొందినవాడు, అంటే దాని మీద పట్టు సాధించినవాడు. ఈ రోజుల్లో చెప్పాలంటే కొన్ని స్కూళ్ళు, కాలేజీలు చెప్పుకున్నట్టు ఒకటి 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 అని చెప్తారు చూడండి. అలాగే మోషే అలాంటి ఫస్ట్ ర్యాంకులో మరి పాస్ అయిన వ్యక్తి ఆ శాస్త్రాలు నేర్చుకోవడంలో. అలాంటి వ్యక్తి ఒక అంత పెద్ద రాజ్యానికి మరి ఒక రాజయ్యే లక్షణాలు ఉన్న వ్యక్తి ఏం చేశాడండి? ఎవ్వరికి తెలియని ప్రాంతము, ఎటువంటి గుర్తింపు లేని ప్రాంతంలో 1 కాదు 2 కాదు సుమారు 40 సంవత్సరాలు కేవలము గొర్రెలు కాసుకుంటా ఉండిపోవాల్సి వచ్చింది. దేవుడు మరి అలాగున ఒక వ్యక్తిని దేవుని పని చేయడానికి కంగారు పడి మరి తన ఇష్టం కొద్దీ తనకు తోచినట్టు వ్యక్తిని చంపేసి ఆ విడుదల కలిగిద్దాము అనుకున్న ఆలోచనలున్న మోషేని 40 సంవత్సరాలు మరి ఆ మిద్యాను అరణ్యంలో తర్ఫీదు చేస్తే ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటే, అదే దేవుడు చెప్తున్నాడు మోషే గురించి, ఈయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తన ప్రాచీన స్వభావం పోయింది, ఆయనలో క్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా మరి దేవుని స్వభావము, దేవుని లక్షణమును తాను సంపాదించుకున్నాడు. మరి ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు ఇలాగ మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటే, నేను వ్యక్తిగతంగా క్రీస్తును నమ్ముకున్నది, నేను మళ్ళా చెప్తున్నాను, మీరు బాప్తిసం తీసుకున్న రోజు గురించి మాట్లాడట్లేదు. వ్యక్తిగతంగా మీరు క్రీస్తును, మనందరం ఈ సమయంలో కనుక ఒకసారి ఆలోచిస్తే, మనము క్రీస్తును నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఇలాంటిది ఏమైనా మనము చెప్పుకోగలమా? క్రీస్తును ఎరగక ముందు నేను ఇది, క్రీస్తును ఎదిగిన తర్వాత నేను ఇది. లేదా మనల్ని చూసిన వాళ్ళు చెప్పగలరా, ఒకప్పుడైతే ఆవిడ గయ్యాళి గంపండి, ఈరోజు ఆమె అలా లేదు, ఆమె మారిపోయింది. నేను చాలాసార్లు ఇది చెప్తా ఉంటాను, మీరు ఏంటి మళ్ళా ఇదే చెప్తున్నాడని అనుకోవద్దండి. ఎందుకంటే మన చుట్టూ మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్న విషయాలు. ఒకప్పుడు కోడల్ని రాచి రంపాన పెట్టేదండి, ఈరోజు కన్న కూతుర్లా చూసుకుంటుంది.
ఒకప్పుడు అత్తగారిని ఒక శత్రువులా చూసేవారు, కానీ ఈరోజు కన్న తల్లిలా చూసుకుంటుంది. ఒకప్పుడు డబ్బులకు దురాశ వలన మరి అవినీతి చేసేవారు. ఇంట్లో పాలు అమ్ముకోవాలంటే ఆ పాలలో సగం నీళ్లు కలిపి అమ్మేవారు. ఈ రోజున స్వచ్ఛమైన పాలండి. మంచి పాలు ఎక్కడ దొరుకుతాయంటే ఆవిడ దగ్గర. వాళ్ళ ఇంట్లో అలాంటివి దొరుకుతాయి. ఒకప్పుడు ఆవిడతో మాట్లాడాలంటే ఎందుకురా బాబు ఆమె నోరులో నోరు పెట్టడం అనిపించేది. ఈరోజు ఆవిడ దగ్గరికి వెళ్తే మరి ఎంతో ఆదరణకరమైన మాటలు వినపడతాయి. చెప్పగలమండి ఇలాంటి సాక్ష్యాలు మన జీవితాల్లో వస్తున్నాయా? ఇలాంటి మార్పులు మన క్రైస్తవ జీవితాన్ని బట్టి, లేదా మరి ఆ రోజు ఎలాగైతే ఉన్నామో క్రీస్తును ఎరగక ముందు క్రీస్తులోనికి వచ్చాము అని చెప్పుకుని మరి రేపు పరలోకం మాదే, మాకు పరలోకానికి టికెట్ వచ్చేసింది అని కాలర్లు ఎగరేసుకునే మనకి మరి ఇలాంటి మార్పును ఏమైనా చూపించగలుగుతున్నామా? మరి మోషే అయితే తన జీవితంలో మరి దేవుని మరి ఏర్పాటును మరి ఆయన అనుసరించిన వాడే. ఒకప్పుడు తన జీవితం అలా కంగారు పడేలాగా తన సొంత శక్తి మీద ఆధారపడి తనకిష్టం వచ్చినట్టు పని చేయాలనుకున్నాడు. కానీ ఈరోజు మనం ఎన్నోసార్లు మధ్యలో చూసాం కదండి, ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్యను తన సొంత జ్ఞానంతో పరిష్కరించేంత అనుభవం ఉన్నప్పటికీ ఏమనేవాడండి మోషే? ఏమంటున్నాడు ఆయన? దేవుణ్ణి అడుగుతా. ఇదే ఆ రోజు ఏం చేశాడు ఆయన? 40 సంవత్సరాల క్రితం ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కొడుతున్నప్పుడు లేదా అన్యాయం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఇలా దేవుణ్ణి అడుగుతాను అనలేదు. అప్పుడు తనకి ఏం తోచింది? ఈ ఐగుప్తీయుడిని చంపేయాలన్నాం. వెంటనే వెళ్ళి ఆ పని చేసేసాడు. అయ్యా, చాలా చిన్న చిన్న విషయాలు, ఇదిగో వీడు దేవుణ్ణి దూషిస్తున్నాడు, వీడిని ఏం చేయాలి అని అంటే వీడి విషయమే ఏం చేయాలో నేను దేవుడిని అడిగి తెలుసుకొని వస్తాను. అయ్యా, మేము నరశవం ముట్టుకుంటూ వల్ల అపవిత్రులమయ్యాము, మేము మరి పస్కా పండుగ ఆచరించకూడదా? ఆగండి, దేవుడు ఏం చెప్తాడో నేను చెప్తాను, తెలుసుకొని చెప్తాను. ఎంత మార్పు అండి! మరి దేవునితో సహవాసం చేస్తే మరి దేవుడు మరి తో కలిసి జీవించినప్పుడు మరి వచ్చిన మార్పు ఇది. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న మేము దేవుని బిడ్డలం, దేవునితో సహవాసం చేస్తున్నాము అని చెప్పుకునే మనము ఏమైనా ఇలాంటిది చూపించగలమా? నాలో ఈ మార్పు వచ్చిందని. ఇతరులకి చెప్పడం వద్దులేండి, మనకు మనం పరీక్ష చేసుకుంటే ఇదిగో క్రీస్తుని ఎరిగి క్రీస్తుతో సహవాసం చేస్తున్న నేను నా జీవితంలో ఈ మార్పును నేను కలిగి ఉన్నాను. ఒకప్పటి నా జీవితం ఇలాంటిది, కానీ ఇప్పుడు నేను ఇలా జీవిస్తున్నాను. ఒకవేళ అలాంటిది కనుకుంటే ఆ మార్పు మనం అనుకోవడం మాత్రమేనా, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని గమనించగలుగుతున్నారు? ఇక్కడ మోషే చెప్పుకోవడం లేదు ఈ మాట. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు ఒక దేవుని బిడ్డను లేదా దేవుడు ఎన్నుకున్న జనాంగానికి సంబంధించిన వ్యక్తిని మరి ఇంకొక వ్యక్తి కొడుతూ ఉంటే, అన్యాయం చేస్తుంటే చూసి ఓర్వలేకపోయిన అదే మోషే ఈరోజు దేవుని బిడ్డను కాదు, దేవుణ్ణే మరి దూషిస్తూ ఉన్న వ్యక్తి విషయంలో మరి తనకు నచ్చినట్టు చేసేద్దామని అనుకోలేదు, కానీ వెళ్ళి దేవుని దగ్గర అడిగి మరి తెలుసుకునేంత ఓపిక తనకు వచ్చింది. ఆ సాత్వికము తను నేర్చుకోగలిగాడు. మరి ఎన్నిసార్లు మరి మనం మరి మన ఇష్టాన్ని మరి అందరి ముందు మరి కరెక్ట్ అని అనిపించుకోవడం కోసం దేవుని చిత్తమండి. దేవుడే చెప్పాడు ఇలాగా,
అని మనం చెప్పుకుంటున్న విషయంలో ఏమైనా మార్పు వస్తుందా? మరి దేవుణ్ణి అడిగి తెలుసుకునే విషయంలో దేవుడు చెప్పేంత వరకు ఎదురు చూసేంత ఓపిక, మన సొంత జ్ఞానం రకరకాలుగా ఇదిగో ఇది ఇలాగే కాబట్టి ఇలా చేసేయి అని మరి ఎంతో మనల్ని హడావిడి చేస్తున్నప్పుడు, కంగారు పెడుతున్నప్పుడు, మరి అలా కాకుండా మరి దేవుని మీద దేవుడు సమాధానం చెప్పేంత వరకు కూడా ఓపికతో ఎదురు చూసే ఆ ఓపికను, ఆ సాత్వికాన్ని మరి నేర్చుకోగలుగుతున్నామా క్రీస్తు దగ్గర? క్రీస్తు సహవాసంలో మరి అలాంటివి నేర్చుకోగలుగుతామా? ఒక వ్యక్తి మరి దేవునిలో మరి దేవునితో సహవాసం చేస్తే మరి ఎలాంటి మార్పులు వస్తాయి? ఒకప్పటి మోషేకు ఇప్పటి మోషేకు ఉన్న ఈ వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మరి మనం ఇంతకు ముందు అధ్యాయంలో చదువుకున్నాం. యెహోషువ అంటున్నాడు, నేను వాళ్ళని నిషేధింపమంటావా? వాళ్ళు ఎక్కడో ఉండి ప్రవచించేస్తున్నారంటే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? దేవుడు ఇశ్రాయేలీలందరి మీద తన ఆత్మను ఉంచునుగాక. తనకి ఏ ప్రత్యేకత అయితే ఉందో ఆ ప్రత్యేకత అందరికీ ఉండాలి అని అనుకుని, వాళ్ళల్లో తాను ప్రత్యేకమైన వాడు పైవాడిగా ఉండకుండా వాళ్ళందరిలో ఒకడిగా అయిపోవాలి అనుకునేంతగా తనకున్న ప్రత్యేకత అందరికీ ఉండాలి అనుకునేవాడు. ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి వ్యక్తులు? క్రీస్తు పాఠశాలలో క్రీస్తు చెప్పిన పాఠాలు నేర్చుకునే వాళ్ళు కాకపోతే ఇంకెక్కడ దొరుకుతారు? మరి ఆ క్రీస్తు పాఠశాలలో, క్రీస్తు బడిలో మరి క్రీస్తు చెప్తున్న పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళమైన మనము కూడా మరి ఇలాంటి మార్పులు చూపించగలుగుతూ ఉన్నామా అన్నది మరి మనలను మనం పరీక్షించి చూసుకోవాల్సిన విషయం. మరి మనుషులు కాదు, మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. అదేదో ఒక కుటుంబంలోనో, ఒక ఊరిలోనో, ఒక జాతిలోనో కాదు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప హెచ్చింపండి ఇది! ఎవరు ఎన్ని పూలదండలేసి ఎన్ని శాలువాలు కప్పితే ఇలాంటి హెచ్చింపు వస్తుంది? దేవుడు ఇలాంటి మాట పలికితే అసలు అది ఎంత శ్రేష్టమైనది! మరి ఇలాంటి శ్రేష్టమైన దానికి మనము ఆశపడుతున్నామా? దేవుడు ఇచ్చే కితాబుకి, దేవుడు ఇచ్చే ఆ ఎండోర్స్మెంట్ కి మనము ఇష్టపడుతున్నామా? లేకపోతే మనుషులు చెప్పే మాటలకి, మనుషులు కప్పే శాలువాలకి, మనుషులు వేసే పూలదండలకి, మనుషులు అబ్బబ్బబ్బబ్బా మీరు ఎంత గొప్పోళ్ళండి అని చెప్పే మాటల కోసం మనం ఆరాట పడుతూ ఉన్నామా? చాలా సార్లు మనము మన విషయాల్లో మనం ఇలాంటి వాళ్ళము అందరికి తెలవడానికి ఎంతో మరి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడని, మనం పరిశుద్ధులమని, మనం బాగా పాటలు పాడగలమని, మనం బాగా వాక్యం చెప్పగలమని, మనం బాగా వాక్యం చదవగలమని మనం వాటిని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. తన సమయంలో దేవుడే దానికి సాక్ష్యం ఇస్తాడు. మనలో దేవుడు ఉన్నాడని మనం దండోరా వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకటి మన జీవితం చెప్తుంది మనలో దేవుడు ఉన్నాడా లేదా అని. మనల్ని చూసిన వాళ్ళు చెప్తారు. తర్వాత మనల్ని ఎన్నుకున్న దేవుడు కూడా మన పక్షంగా సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు మన విషయమే మనం సాక్ష్యం ఇచ్చుకోవడం మానేస్తే, మన విషయమే మనం గొప్పలు చెప్పుకోవడం మానేస్తే ఇవన్నీ జరుగుతాయి. మోషే బహుశా ఎప్పుడు చెప్పుకుని ఉండడు ఆయన, నేను అందరికన్నా చాలా మంచోడిని, నేను చాలా నెమ్మదస్తుడిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్నే ఎన్నుకున్నాడు, నేను చాలా పరిశుద్ధుడిని అని మోషే చెప్పుకున్నట్లు మనకు ఎక్కడా కనపడదు.
కానీ మోషే గురించి చుట్టూ ఉన్న వాళ్ళు సమస్య వస్తే ఆయన దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేవారు. ఎందుకు? ఆయన ద్వారా దేవుడు తమకు పరిష్కారం ఇస్తున్నాడని దేవుని ఎన్నికను గుర్తించిన వాళ్ళు. మరి ఆయన గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి గతంలో మనం ఇవి అప్పటి మోషే విషయంలోనే కాదు, మనకు కూడా మరి కొంతవరకు ఆ రుచిని మనం చూసిన వాళ్ళమే. ఒక వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడితే ఆ వ్యక్తి తన గురించి తాను డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మామ విషయంలో తాను ఈ లోకపరంగా తనకున్న వైధవ్యము అది మరి ఒక లోపంగానో ఒక దురదృష్టంగానో అనుకున్నప్పటికీ శుభకార్యాలకు చేసుకునే వాళ్ళు మరి తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ఆ శుభకార్యాలు తర్వాత సీదా ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి వివాహాలైతే తీసుకొచ్చి పెళ్లి ప్రార్థన చేయించేవారు. ఏదైనా ఇదైతే ఎందుకనండి? లోకపరంగా ఆవిడకున్న ఆ వైధవ్యము, ఆవిడ దురదృష్టవంతురాలు, అలాంటి వాళ్ళు ఎదురు పడితే పక్కకి వెళ్ళిపోతారు కదా, లేదా ఎందుకు వచ్చారు ఎదురని తిట్టుకుంటూ ఉంటారు. అలాంటిది కావాలని ఆవిడ దగ్గరికి ఎందుకు ఎదురెళ్ళేవాళ్ళు? ఆవిడ ద్వారా దేవుడు తన కార్యం చేస్తాడు అన్న విశ్వాసం. మరి ఇలాంటివి ఊరికనే మనకు తెలుసు కాబట్టి ఆ ఉదాహరణ చెప్పాను, కానీ ఆవిడ చాలా గొప్పదనో లేకపోతే మిగతా వాళ్ళందరికన్నా ఆవిడ ప్రత్యేకమైందనో మాత్రం కాదు. మరి ఇలాగూ దేవుడే వారి పక్షంగా మరి వాటిని రుజువు చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు తమను తాము ఆ విషయంలో మరి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మోషే విషయంలో దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు అన్నది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడం మానేద్దాము. మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి ఇతరులు చెప్పడం, దేవుడు చెప్పడానికి ఎక్కువ అవకాశం ఇద్దాం. మరి ఇంతకీ ఈ మాట మరి దేవుడు రాయించినప్పటికీ రాసింది ఎవరండి? ఎవరై ఉంటారు ఈ 12వ అధ్యాయం రాసింది? మోషే రాశాడు కదండి. మరి మీకు ముందు వచనాల్లో కూడా చూస్తే మరి దేవుడు అక్కడ అహరోను మిరియాములతో మాట్లాడుతూ మరి మోషే గురించి దేవుడు చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తూ ఉన్నాడు. మరి చాలా మంది పండితులు చెప్పేది ఏంటంటే, మరి మనకు మొదట్లో ఉన్న 5 పుస్తకాలు, బైబిల్లో ఉన్న 5 పుస్తకాలు, మరి అది 5 కాండాలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం మోషే రాశాడు అని చెప్పినప్పటికీ ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం అంటే మోషే మరణం తర్వాత జరిగిన విషయాలు బహుశా మరి ఇతరులు రాసి ఉండి ఉంటుంది, ఎందుకంటే అది మోషే మరణం తర్వాత జరిగిన విషయాలు కాబట్టి అనే ఒక అభిప్రాయం ఉంది. బహుశా చాలా మంది అభిప్రాయపడేది మరి యెహోషువ రాసి ఉండొచ్చు అని. మరి ఈ మాటలు మోషే రాస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయాన్ని ఎవరు రాశారండి? మోషే కదా. దేవుడు ప్రేరేపణ బట్టి దేవుడు రాయమున్న విషయాలను మోషే రాసుకుంటూ వచ్చాడు. 11వ అధ్యాయంలో మోషే రాస్తూ ఉన్నప్పుడు మోషే గురించి ఏముందండి అక్కడ మనం చదువుతున్నప్పుడు? వీళ్ళు ఏమైనా నేను కన్నానా? వీళ్ళకి నేను ఇప్పుడు భోజనం నేను పెట్టాలా? వీళ్ళ కోసం నేను అన్నిటినీ ఇన్ని జంతువుల్ని చంపాలా? ఇన్ని చేపల్ని నేను తీసుకుని రావాలా అని అడిగిన మోషే కనపడతాడు. బహుశా ఆ మాటలు రాస్తూ ఉన్నప్పుడు మోషే మరి తన ప్రవర్తన గురించి ఆయన దేవుని ఎదుట బహుశా సిగ్గుపడి ఉండొచ్చేమో ఆ మాటలు రాస్తున్నప్పుడు. అయ్యో, నేను ఈ దేవుని విషయంలో ఇలా చేశాను కదా అని ఉండొచ్చు. దేవుడు మరి నేను వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఇలా నేను మాంసం ఇస్తాను అంటే
అప్పుడు కూడా మరలా మోషే ఎంతమంది ఉన్నారనుకున్నావు, ఏదో వీళ్ళకి భోజనం మాంసం ఇచ్చేస్తానని చెప్తున్నావు, 6 లక్షల మంది పాదచారులు ఉన్నారు, మొత్తం కలిపితే దగ్గర దగ్గర 20 లక్షల మంది ఉంటారు, ఏదో మాట అనే ముందు కొంచెం చూశాను అన్నట్లుగా మరి మోషే మాట్లాడిన విషయాలు మనకు అక్కడ కనపడతాయి. మరి 11వ అధ్యాయంలో జరిగిన ఈ సంగతులను రాస్తున్న మోషే అది రాసిన తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు, రాయి మోషే, నువ్వు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడవు, నువ్వు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడవు అని రాయి మోషే అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మోషే ఏమనుకుంటాడండి? బహుశా మోషే ఏమనుకుని ఉండొచ్చు? ఒకవేళ మోషే స్థానంలో మీరున్నారనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏమీ అనిపించట్లేదు మీకు? దేవుడి మీద చాలా కృతజ్ఞత. నా ఎలంగాడిని అయినా కూడా దేవుడు ఇంతగా నమ్మాడు కదా, సాత్వికంగా ఉంటున్నానని ఆయన బిరుదు ఇచ్చాడు కదా, దానికి ఆయన చాలా సంతోషించి బాధ కూడా వచ్చి ఉంటుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదా, దేవుని కనికరం ఎంత గొప్పదా, దేవుని కృప ఎంత గొప్పదా. నేను ఇంత మాటలంటే వాటన్నిటిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోకుండా నా గురించి ఇలాంటి సాక్ష్యం దేవుడు నాకు ఇస్తున్నాడా అని బహుశా మోషే మరి పూర్తి కృతజ్ఞతతో మరి ఆయన హృదయం నిండిపోయి ఉండొచ్చు. నేను ఇలా దేవుణ్ణి ధిక్కరించి దేవుని ఏర్పాటును మరి అడుగుతూ ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన మాటలకు బదులుగా దేవుడు నన్ను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్పేంత యోగ్యత నాలో ఏముంది అని బహుశా మోషే నాకు అనిపించినంత వరకు తన పూర్తి కృతజ్ఞతతో మరి తన హృదయాన్ని నింపుకుని దేవుణ్ణి స్తుతించి ఉండొచ్చు. మరి దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో, దేవుని కరుణ ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కొన్ని రోజుల క్రితమే తనను తన ఏర్పాటును మరి అలాగ ప్రశ్నించిన మోషే విషయంలో మరి దేవుడు మరి ఇంత మంచి సాక్ష్యం, తాను నిరాశలో ఉండి మాట్లాడిన మాటలను మనస్సులో ఉంచుకోకుండా మరి ఇలాగ దేవుడు చెప్తున్నాడు. ఎంతగా క్షమించాడండి మోషేని దేవుడు? ఇక మరలా వాటిని జ్ఞాపకం చేసుకోనంతగా క్షమించాడు. మనం చాలా సార్లు మనం కూడా క్షమిస్తాము, కానీ క్షమించిన తర్వాత ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మళ్ళా అంటాం, నాకు తెలుసు నువ్వు ఇలాంటి దానివే అని, అనవసరంగా క్షమించాను నిన్న రోజు, అనవసరంగా నిన్ను నమ్మాను అని అంటాం. కానీ దేవుని క్షమాపణ అలాంటిది కాదు. ఎంతగా క్షమిస్తాడంటే ఇంకా మరలా తిరిగి ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోనంతగా మరి దేవుడు మనల్ని క్షమిస్తాడు. అబ్బిందా అండి ఇలాంటి క్షమాగుణం క్రీస్తు పాదాల దగ్గరికి వస్తున్న మందుకు? ఏమైనా నేర్చుకోగలుగుతున్నామా? క్రీస్తు క్షమాపణను క్షమించగలుగుతున్నామా? కనీసం క్షమించి ఇంతవరకు మాట్లాడని వాళ్ళతో తిరిగి మాట్లాడగలుగుతున్నామా? మరి ఇలాంటి క్షమాగుణాన్ని క్రీస్తు వద్ద నేర్చుకోగలుగుతున్నామా? మరి దేవుడు మోషే గురించి మరి ఇంత మరి మంచి సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ మరి చెప్తున్న మాటలు మరి మోషే మరి మారిన జీవితానికి, ఒకప్పటి మోషేకు ఇప్పటి మోషేకు మరి ఎంత మారిపోయాడో అనడానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. మరి ఈరోజు మరి ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మరి అలాగూ ఏమి మారిందని మనం మన జీవితాలను బట్టి చూపించుకోగలము.
మరి దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవుని ఎదుట నిలవబడినప్పుడు, దేవా నిన్ను బట్టి నా జీవితంలో నేను ఇది మార్చుకున్నాను అని చెప్పగలిగేటట్లు మరి మనలో ఏమైనా మార్పును మనం కలిగి ఉంటున్నామా? లేదా క్రీస్తును ఎరగక ముందు ఎలా జీవించామో ఇప్పుడు కూడా అలాగే జీవించేస్తూ మేము క్రైస్తవులము, రాకడ మాకే, రేపొద్దున నేను పరలోకం వెళ్ళిపోతాను చెప్పుకుని మరి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నామో మరి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఒకప్పటి మోషే, ఐగుప్తు సకల శాస్త్రముల యందు ప్రావీణ్యత పొందిన మోషే ఒక పని చేయాలనుకున్నప్పుడు తన జ్ఞానము, తన ఇష్టము ఏమి చెప్పిందో అలా చేయడానికి ఇష్టపడిన మోషే 40 సంవత్సరాల దేవుని పాఠశాలలో పాఠాలు నేర్చుకుని మరి ఎంత చిన్న విషయం అయినప్పటికీ కూడా ఆగండి, దేవుడు ఏం చెప్తున్నాడో విందాము, దేవుడు ఎలా చేయమంటాడో అలా చేద్దాము అని చెప్పేంత మార్పు. మరి ఆ మార్పు రావడం ఒక రాత్రిలో జరిగిపోలేదు, ఒక రోజులో జరగలేదు, ఒక సంవత్సరంలో జరగలేదు. 40 సంవత్సరాలు ఒక మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి, ఆ కాలంలో మరి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాల్లో మిక్కిలి శక్తివంతమైన రాజ్యానికి మరి రాజ్యంలో రాజకుటుంబంలోని వ్యక్తిగా ఉండే అవకాశం, వీలైతే రాజు అయ్యే అవకాశం. మరి ఆ సంవత్సరంలో మరి ఆ సమయంలో ఉన్న అన్ని శాస్త్రాల యందు శ్రేష్టమైన శాస్త్రములలో, శ్రేష్టమైన విద్యలో ఆరితేరి ప్రావీణ్యత పొందిన వ్యక్తిగా సాక్ష్యం పొందిన వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు ఒక మామూలు మనిషిలాగా, ఏమీ లేనివాడిగా, ఏమీ తెలియని వాడిగా గొర్రెలు కాసుకునే పనికి దేవుడు నియమిస్తే మరి ఆ పనిలో ఒదిగిపోయాడు. ఆ 40 సంవత్సరాలు మరి దేవుడు తన పద్ధతిలో పాఠాలు చెప్పినప్పుడు వాటిని నేర్చుకున్నాడు. ఈ రోజున దేవుని చేత మిక్కిలి నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు నా పరిస్థితి ఏంటి? క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకుని ఎన్ని సంవత్సరాలైంది? మరి ఇన్ని సంవత్సరాల మన వ్యక్తిగత జీవితంలో ఏం మార్పు మనం కలిగి ఉన్నాము? పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అని సంవత్సరానికి కొత్త సంవత్సరం రోజున ఓ వాక్యం చదివేసుకుంటున్న మనలో నిజంగా పాతవి ఏమైనా గతించాయా? నిజంగా ఏమైనా కొత్తవి మొదలయ్యాయా? క్రీస్తు సహవాసంలో మనం క్రీస్తు లక్షణాలను ఎంతవరకు పుణికిపుచ్చుకోగలుగుతున్నాం? క్రీస్తు లక్షణాలు ఎంతవరకు మనం అద్దుకోగలుగుతున్నాం? ఈ విషయాలను వ్యక్తిగతంగా ఎవరికి వారం పరీక్ష చేసుకుందాం. అలాగ పరీక్ష చేసుకుంటూ మనలో దేవుడు ఉద్దేశించిన మార్పు వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనము కలిగి ఉండేటట్లు
మరి దేవుని కృపకు మనలను అప్పచెప్పుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆ ప్రార్థనతో పాటు ముగింపు ప్రార్థనలు నడిపించమని ప్రభాకరం గారికి మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు నాయన. తొందరపడి గుణమున్నటువంటి మోషే, త్వరగా నిర్ణయాలు తీసుకున్నటువంటి మోషే ఈరోజు ఈ నాయన ప్రభు ఏ రీతిగా నీ మాట కొరకు, నీ అనుమతి కొరకు వేచి ఉన్నాడో ప్రభు ఈరోజు మాకు నేర్పించారు. అందుకు మీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మోషే తన జీవితంలో అనేక సార్లు దురుకుగా ప్రవర్తించాడు నాయన. ఆ విషయం తను రాసుకోవడానికి ఎక్కడ ప్రభా వెనుకాడలేదు. ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు, నమ్మకంగా తాను నాయన ప్రభా మాటకు లోబడేవానిగా సరిదిద్దుకుంటూ వచ్చాడు నాయన. దైవ సన్నిధి కార్యక్రమం ద్వారా ఈ రీతిగా మోషే యొక్క జీవితాన్ని మా ముందుంచి ఇశ్రాయేలు యొక్క ప్రయాణ చరిత్ర మాకు నేర్పిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా ఈ రీతిగా ప్రతి విషయంలోనూ నీ సన్నిధిలో నాయన ప్రభా మేము మా జీవితాలను విడమర్చి ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి, వేటిలో మేము స్థిరముగా ఉండాలో వాటి యందు మేము